ఇప్పుడు గృహ నిర్మాణం చేపడతారండి. ఆ గృహ నిర్మాణం చేపట్టినప్పుడు సరైన వాస్తు కరెక్ట్‌గా దాన్ని నిర్ణయించరు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇంట్లో ఒక ప్లేస్ తీసుకొని ఇల్లు కట్టుకుంటాం. వాస్తు సెట్ చేసుకుంటాం. ఆ వాస్తు సెట్ చేసుకున్నప్పుడు ఈ భూమి పుడమి పుట్టి కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాలు అవుతుంది. దానిలో కళేబరం ఉండొచ్చు, నెగెటివ్ ఫోర్స్ ఉండొచ్చు, ఎంతోమందిని నరబలి చేయొచ్చు, పశువధ చేయొచ్చు, ఎన్నో రకాలుగా ఆ భూమిలో ఏదైనా ఒక నెగెటివ్ ఫోర్స్ ఉంది. ఆ ఇంట్లో నివసించారు, మనం ఆ ఇంట్లో పడుకున్నాం, ఆ ఇంట్లో చదువుకుంటున్నాం, ఆ ఇంట్లో నిద్రిస్తున్నాం అంటే ఏదైనా నెగెటివ్ శక్తితోనే ఆ ఇంట్లో ఎవరు కూడా డెవలప్మెంట్ కారండి. అప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, దీనికి అనుకూలంగా మీరు వీలైతే ఒకసారి ఇంటి గుమ్మానికి వాస్తు చక్రం అని దొరుకుతుందండి. ఆ వాస్తు చక్రాన్ని 8 యంత్రాలు దిగ్బంధించి ఉంటాయి. ఆ వాస్తు చక్రాన్ని ఇంటి గుమ్మానికి గనక వేసినట్టయితే చాలా వరకు మేలు జరుగుతుందండి. కాబట్టి ఎవరైనా కూడా మీరు మేము అంతా ఇల్లు బాగానే కట్టుకున్నాం కానీ మాకు డబ్బులు మిగలట్లేదు అనుకున్నటువంటి వారికి